తిరుపతి జిల్లా రేణిగుంటలోని గుత్తివారిపల్లెలో అతిసార వ్యాపించడం కలకలం రేపింది. ఒకే రోజులో 28 మంది అస్వస్థతకు గురవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ సంఘటనతో గ్రామస్తులు ఆందోళన నెలకొంది. అస్వస్థతకు గురైన వారిని వెంటనే బాలాజీ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు తరలించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల సుధిరెడ్డి ఆసుపత్రికి చేరుకుని బాధితుల ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో మాట్లాడి తెలుసుకున్నారు. బాధితుల పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడుతోందని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ఆయన హామీ ఇచ్చారు. గ్రామంలో పూర్తి స్థాయిలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్షిస్తున్నామని అధికారులు తెలిపారు. ఇంకా చికిత్స అవసరమయ్యే వారికి మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు బాధితులకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగలేదని, ముందు జాగ్రత్తగా వారం రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. What kind of expenses, entire expenses, that will be taken. Also some fruits and everything will be given. ORS. ఊర్లో అందరూ చెప్పండి అమ్మా, ఎవరు ఎక్కడ నీళ్ళు తాగదు చెప్పండి. మనవాళ్ళు మినరల్ వాటర్ బాటిల్ ఇంటికి క్యాన్లు ఇస్తారు, బాత్రూమ్ వాటర్ ఇస్తారు, నీళ్ళు బాత్రూమ్ కూడా వాడతారు, ఆ నీళ్ళు బాత్రూమ్ కూడా వాడతారు. ఎస్టీ పంపిస్తా ఉన్నాం, ఆయనకి సాయంత్రం రిపోర్ట్ వస్తాయి. వచ్చిపోయిన సాయంత్రం కలెక్టర్ గారు వస్తారు, చూస్తారు, అన్ని చూసుకుంటారు. వీళ్ళకి కూడా ఏం చేద్దామంటే ఇంట్లో వండుకోవాలనుకుంటే ఇబ్బంది ఉండదు, వీళ్ళు కూడా ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. అని నీట్గా నిన్న ప్రెస్ మీతో నమస్కారం. నిన్న గుత్తివారిపల్లిలో మరి వాటర్ కంటామినేషన్ జరిగింది. ఆ వాటర్ కూడా ఎందువల్ల కంటామినేట్ అయింది, ఎందుకు ఎప్పుడు జరగలే రకంగా, ఎక్కడ కూడా ఏ గ్రామాల్లో జరగలే, ఎందుకు కంటామినేట్ అయింది అనేది ఇంకా కూడా సాయంత్రానికి రిపోర్ట్స్ వస్తాయి. నిన్న ఆర్డీఓ గారు కూడా జరిగింది. మా మనుషులు కూడా లీడర్స్, అట్లనే మొత్తం టోటల్ ఎంటైర్ గవర్నమెంట్ కూడా దాని గురించి ఎట్లా చేయాలనేది కూడా హౌ టు కంట్రోల్ ఇట్ అనే దాని మీద నిన్న అక్కడ సెక్రటరీస్ కావచ్చు, శానిటైజేషన్ స్టాఫ్ కావచ్చు, వాటిని అంతా కూడా ఊరికి వెళ్ళి అన్నీ కూడా టెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా అది ఓన్లీ వాటర్ కంటామినేషన్ జరిగిందని చెప్పి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. ఈరోజు కూడా అందరూ పేషెంట్స్ అందరూ విజిట్ చేశాను బాలాజీ హాస్పిటల్లో. ఇక్కడ ఉన్నాం, దగ్గర 28 మంది ఉన్నారు. మార్నింగ్ కూడా ఒక 5 కేసులు వచ్చాయి, ఎందుకంటే వాళ్ళు నిన్న తాగిన వాటర్ రియాక్షన్ లేట్గా వచ్చింది కాబట్టి ఈరోజు ఎర్లీ మార్నింగ్ కూడా 4 కేసులు వచ్చాయని చెప్పారు. దాన్ని కూడా మనం పరిధిలో తీసుకొని ఏం జరుగుతుందని నేను కూడా ఇప్పుడు ఊరికి పోతున్నాను. ఆ ఊరికి వెళ్ళి ఆ ఊర్లోనే చూసి ఎట్లా మంచి చెడు కనుక్కొని, అండ్ ఆల్సో కన్సర్న్ కలెక్టర్తో మాట్లాడాను, ఆర్డీఓతో మాట్లాడాను, ఎంఆర్ఓ అందరూ వచ్చారు. సో ఎక్కడ ఇబ్బంది లేకుండా వాళ్ళు చూసుకొని చేస్తామని చెప్పారు. అదే నెసెసిటీస్ కూడా ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ కూడా సప్లై చేసాం. వాటర్ ట్యాంకర్స్ ఇచ్చాం, అండ్ ఆల్సో మినరల్ వాటర్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ ద హౌసెస్ ఇచ్చాం. ఈ రోజు నుంచి కూడా కలెక్టర్తో మాట్లాడి ఆ ఊరికి ఫుడ్ కూడా అరేంజ్ చేద్దామని, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు ఎవరైతే బాగాలేదో వాళ్ళు వచ్చి ఇక్కడ ఉంటారు. ఉన్నప్పుడు ఇంట్లో పిల్లలు కావచ్చు, వాళ్ళు ఫుడ్ కూడా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఫుడ్ కూడా అరేంజ్ చేసేదాన్ని కూడా ఎలాంటి చేసుకోవాలని చేస్తాం. అట్టనే అక్కడ ఉన్న స్కూల్ కూడా ఈ 1 వీక్ లేకుంటే 4 days క్లోజ్ చేసి ఆ పిల్లలు కూడా లక్కీగా ఏంటంటే పిల్లలకి ఏం కాలే, ఎక్కువగా పిల్లలకి ఎఫెక్ట్ కాలేదు. సో అవన్నీ పిల్లలు కూడా జాగ్రత్త తీసుకొని శానిటైజేషన్ అంతా చేశారు. ఆ వాటర్ పైప్ లైన్స్ అనేది మార్చి ఎట్లా చేయాలనేది బాయిలు కూడా మొత్తం క్లీన్ చేసి చేస్తారు.